భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంతా పాటుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, చాలా మందికి జాతకం బాగాలేకపోయినా అదృష్టంగా మంచిగా కలిసి రావాలని ఉంటుంది. కొంతమంది జాతకం తెలియదు కూడా, అయినా మనకి అదృష్టం బాగుండాలి, మంచిగా కలిసి రావాలి అనుకుంటూ ఉంటారు. అయితే జాతకం బాగాలేకపోతే ఒక్కొక్క టెంపుల్కి వెళితే మనకి వెళ్ళొచ్చాక కలిసి వస్తుంది అంటారు, లేకపోతే పెద్ద పెద్ద హోమాలు పూజలు చేసుకుంటే బాగుంటుంది అంటారు. అసలు జాతకం తెలియని వాళ్ళకి ఎలా గురువుగారు? లేకపోతే ఫస్ట్ టైం ఎవరైనా ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళైతే జాతకంతో సంబంధం లేదు, నాకు జాతకం తెలియదు, నా పరిస్థితి అస్సలు బాగాలేదు, అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి, అయినా నాకు కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్స్ రావాలి, బాగా కలిసి రావాలి, చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధించాలి అనుకుంటే మంచి రెమెడీ చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇక్కడ ముందు నా జాతకం బాగా లేదు అని మీరు ఎట్లా నిర్ధారణ అయింది? మీకు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి కదా, అంతే కదా. మీరు అంటే ఇక్కడ మెయిన్ ఒకటే పాయింట్ నేను చెప్తాను మీరు అన్నదానికి. అంటే మనకు జాతక దోషాలని కానీ ఇంకా మరొకటి అని కాదు. ఎదుటి వారితో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అప్పుడు కోరికలు అధికంగా అవుతాయి, అప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఆటోమేటిక్. ఎట్ ద సేమ్ టైం మనకంటే తక్కువ వారితో కళ్ళు లేని వారు ఉన్నారు ప్రపంచం మీద, కాళ్ళు లేని వారు ఉన్నారు, ఇంకా చాలా రకాలుగా కూడా బాధలు పడేటువంటి వారు ఉన్నారు. అన్ని రకాలుగా బాగుండి ఇంకేదో కావాలి అని మనిషి కోరుకునేటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఓకే, వారు మరి రెండు చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, చక్కగా నడుస్తున్నారు, కారు నడుపుతూ ఉన్నారు. మరి ఈ కాళ్ళు లేని వారి పరిస్థితి కానీ చేతులు లేని వారి పరిస్థితి కానీ ఒకసారి ఊహించుకోవాలి కదా. భగవంతుని దయ వలన మనం ఈరోజు భోజనం చేయగలుగుతున్నాం, భోజనం చేసింది జీర్ణమవుతూ ఉన్నది, ఇది చక్కగా రక్తంలో కలిసిపోతూ ఉన్నది, అణువు కూడా ఈశ్వరుని యొక్క మయంలో ఉంది ఖచ్చితంగా కూడా, అందులో నో డౌట్. ఇందులో మా జాతకంలో దోషాలు ఉన్నాయి, మా జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి నెగిటివ్ మాటలు ఎప్పుడు మీరు మాట్లాడుకోవాలి. కొంతమంది అయితే నాకే ఎలా అవుతుంది, నా రాతే ఎలా ఉంది, నా జాతకం అసలు బాగాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు చేతిలో రూపాయి గవ్వ కూడా ఆగదు, మాకెప్పుడు ఇంతే, ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు, ఇలాంటి నెగిటివిటీ అవసరం లేదు. బాగుంది అని చెప్పి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపైనా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ విధంగా మీరు మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోండి. విన్నరా? ఒప్పుకుంటా మీకు బాగాలేదు కావచ్చును, కానీ జస్ట్ 1 సెకండ్ బాగుంది అని అనుకునేటువంటి జస్ట్ ఫీల్, అంతే నేను చెప్పేది. ఇక్కడ కొన్ని దేవాలయాలకు వెళితే జాతకం తెలిసిన వారు తెలవని వారు ఎవరైనా మా జాతకంలో దోషాలు ఉన్నాయనుకున్నా, లేదా ఇంకేదైనా జాతక దోషాలు కావచ్చును ఉన్నట్టయితే శ్రీశైలంలో ఒకటి, దాని తర్వాత కాళహస్తి టెంపుల్ అయితే మహా పవర్ఫుల్. కాళహస్తిలో నవగ్రహాలకు సంబంధించి స్వామివారు మధ్యలో ఉంటారు, చుట్టూ నవగ్రహాలకు సంబంధించినటువంటి విధంగానే ఉంటుంది. కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ స్థాన మహిమ వలన కొంత సమస్యల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పాజిటివ్ నుండి చక్కగా నెగిటివ్ నుండి పాజిటివ్ వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ అంత దూరం వెళ్ళలేదు, లేదా ఆల్రెడీ వెళ్ళి రావడం జరిగింది అనుకున్న, ఇంకా మీకు అయినా సమస్యల నుండి పోతలేదు, ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో దాని నుండి ఇంకా విముక్తి పొందడం లేదు అనుకున్నట్టయితే ఒకసారి అయితే జాతక పరిశోధన కంపల్సరీ, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే, లేదు అనుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరిదున్నా మీ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా నాకు అవసరం లేదు, మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే మీ పిల్లలది కానీ లేదా మీ మనవడిది ఇచ్చినా కూడా అందులో నుంచి నేను మీ తాతది డేట్ ఆఫ్ బర్త్ జాతకం చెప్తాను. నేను ఎలా గురుగారు? చెప్తాను అంతే. ఇక అది ఎలా అనేటువంటిది
మనం ఒక వీడియో చేసి చూపిద్దాం మరి. తప్పకుండా 100% విన్నరా? చాలా మంది మీ మాట కడ్డు విన్నరా? అరే నాకు జాతకం లేదు ఎలా చూపించుకోవాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి నిజంగా బెటర్ ఛాన్స్ ఇది. పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే వారి జాతకంలో నుండి మీది చెప్తాను, మీ అమ్మగారిది చెప్తాను, కుదిరితే వాళ్ళ అమ్మది కూడా చెప్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జాతకం లేదనుకోండి, మా మదర్ జాతకం చూపిస్తే నాకు చెప్తారా మీరు? అందులో నుండి మీదైనా చెప్తాను, లేదా మీ జాతకం నుండి మీ మదర్ది చెప్తాను, ఓకే. వాళ్ళ మదర్ది చెప్తాను. ఓ విన్నరా? ఫస్ట్ టైం వింటున్నా గురుగారు. ఖచ్చితంగా 100% కూడా. ఎందుకంటే మనం వీడియో చేద్దామంటున్నా కదా. తప్పకుండా చేద్దాం. 100% విన్నరా? అయితే ఈ విధంగా ఉండేటువంటి వారి కోసం ఇట్లా జాతక పరిశోధన చేసుకోండి. దాని తర్వాత జాతక పరిశోధన అయిన తర్వాత ఏదో రెమెడీ చెప్తాము, మీ జాతకానికి సెట్ అయ్యేది అది చేసుకున్నట్టయితే విత్ ఇన్ 41 to 3 monthsలో మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఏదైనా నమ్మకంగానే నేను చెప్పాను అని చెప్పి మీరేం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బర్త్డే కావచ్చును, ఒక మ్యారేజ్ డే కావచ్చును, లేదా మీ పిల్లలదే బర్త్డే మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, 1 కోటి రూపాయలు మీ అకౌంట్లో ఉన్నాయి, పిల్లల డేటా మన ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా చేస్తారు, మినిమం ఒక 50,000 ఖర్చు పెట్టరా? ఖచ్చితంగా ఖర్చు పెడతారు. నేను చెప్పేది అదే. ఇక్కడ ఎంత ఫీల్ అయి ఖర్చు పెడతారు. నా కొడుకు బర్త్డే, నా కూతురు సారీ ఫంక్షన్, నా కూతురు పెళ్ళి. అదే రకంగా నాకు దోషం ఉంది, నేను చేసుకోవాలి, చేసుకుంటే గ్రహాలు శాంతిస్తాయి, అణువు కూడా బ్లడ్ బాయిల్ అయిపోవాలి ఆ రెమెడీ కోసం. విన్నారా? అప్పుడే మీకు ఆ రెమెడీకి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది. అంటే కసిగా చేసుకోవాలి, అట్లా మన లైఫ్ మారాలి అని. ఖచ్చితంగా. విన్నారా? బిల్వపత్రము అందరికీ తెలుసు, 3 ఆకులు ఉంటాయి. ఈ 3 ఆకులకు సంబంధించి కూడా కింద మనకు దాని తొడిమ ఉంటుంది, అంటే దాని ఐ మీన్ కాడ ఉంటుంది. రైట్. ఈ కాడకు తేనె రాయండి, బిల్వదళం చక్కడి తీసుకొని ఈ 3 కూడా చందనం రాయండి. ఓకే. చందనం రాసేసి కాడకు తేనె రాయండి. తేనె రాసి ఒక మాస శివరాత్రి రోజు కానీ, లేదా ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, లేదా ఒక సోమవారం రోజు కానీ, మరి సోమవారము ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన, సోమవారము మాస శివరాత్రి కలిసి వచ్చిన, లేదా ఏదో విశేషంగా మహాశివరాత్రే కావచ్చును. ఇప్పుడు మహాశివరాత్రి లేదు, ఉదాహరణ చెప్తున్నా. ఇలా ఏకాదశి రోజు కానీ, ఏకాదశి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన ఆ రోజు ప్రదోష కాలంలో ఈశ్వరునికి తేనెతో అభిషేకం జరిపించండి. తేనెతో అభిషేకం జరిపించి నేను చెప్పినటువంటి యొక్క బిల్వ దళం ఏదైతే ఉందో కేవలం తేనెతో అభిషేకం చేసి శుభ్రపరిచి ఈ బిల్వ దళాన్ని అక్కడ సమర్పించండి. అంతే. ఈ బిల్వ దళం ఏదైతే ఉందో చందనము, మనం తేనె రాసింది శంకరుని వద్ద పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఏ కోరిక కోరుకోవద్దు. ఇక్కడ ఎలాంటి కోరిక కూడా కోరుకోకుండా మీరు నిస్వార్థంగా శంకరుని దగ్గర పెట్టేసి రండి. ఇక్కడ ఒక మాట, యథాయోగ్యం తదా కురు, యథాయోగ్యము తదా కురు. ఏదైతే నేను యోగ్యుడనో నీ అనుగ్రహానికి తండ్రి అది నాకు ఇవ్వు, తదా కురు, ఇవ్వండి. మీకు నేను ఏ విధంగా నా కోరిక కానీ, నా మనసులో మీ కోరిక, మీ మనసులో ఉన్నటువంటి కోరిక కానీ, మీ పరిస్థితి కానీ తప్పకుండా భగవంతునికి తెలుసు. కనుక నాకు కారు ఇవ్వు, నాకు బంగ్లా ఇవ్వు, నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వు, యథా యోగ్యం, నేను దేనికైతే యోగ్యుడనో తదా కురు, మీరు అది ఇవ్వండి. అంతే. తనని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. నేను అనేది ఇక్కడ
ఈ విధంగా అంతటి మెచ్యూరిటీతో మీరు ఆ బిల్వదళం ఎప్పుడైతే అక్కడ సమర్పిస్తారో 108 రోజుల లోపే 3 నెలలు 41 రోజుల నుండి 108 రోజుల లోపు మిమ్మల్ని ఇంకా పరీక్షించి మీకు చక్కటి రిజల్ట్ ఇస్తాడు. ఇక అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది, అంతే, వేరే ముచ్చట్లేదు. ఉందరా? ఎక్సలెంట్ రెమెడీ. ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు మీరు, జాతకం లేకపోయినా మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరి జాతకం ఉన్నా చూపించుకోవచ్చు అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది గురు. అవునమ్మా. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. చక్కగా అందరికి ఉపయోగపడుతుంది. ఎవరికన్నా లేదు అనుకుంటే ఫ్యామిలీలో ఎవరిదన్నా ఉన్నా కూడా మీరు చూపించుకోవచ్చు. అవును. నమస్తే గురుగారు. మహాదేవ.